దేవుడే ఒక వ్యక్తిని దీవిస్తే కన్య అయిన మరియలా ఉంటుంది. దేవుడే ఒక కుటుంబాన్ని దీవిస్తే అది జకర్యా ఎలిజబెత్ కుటుంబంలా కనిపిస్తుంది. దేవుడే ఒక పట్టణాన్ని దీవిస్తే అది యెరూషలేము పట్టణంలా కనిపిస్తుంది. ఆ దేవుడే భూమి మీద ఒక సంఘాన్ని దీవిస్తే అది సెయింట్ జోసెఫ్ ఎవాంజలికల్ లూథరన్ సంఘంలో కనిపిస్తుంది. 1988వ సంవత్సరంలో కేవలం 3 ఒక పూరి గుడిసెలో ప్రారంభించబడిన ఈ సంఘంలో దేవుడు జరిగించిన కార్యాలు చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది. అది కౌలూరు గ్రామం. 1988లో ఒక సువార్తికుడు జొజ్జువరపు యేసేపు మరియమ్మల 4వ సంతానం జొజ్జువరపు జార్జ్ లివింగ్స్టన్ యవ్వన వయస్సులో సువార్తను ఈ ప్రాంతానికి మోసుకొచ్చారు. పూరి గుడిసెలో వాక్యం ప్రకటిస్తూ రక్షించబడిన వారికి బాప్తిస్మమిస్తూ కన్నీటితో స్థలం కోసం, మందిరం నిర్మించటం కోసం సంఘంతో కలిసి ప్రార్థించేవారు. దేవుడు వారి ప్రార్థన విన్నాడు. దేవుడు వారి కన్నీటిని చూశాడు. దేవుడు వారి మొర్రకు జవాబునిచ్చాడు. 18/1/2007వ సంవత్సరంలో అమెరికా దేశంలో ఎల్ఎంఎస్ సంస్థ అధిపతి స్టీవ్ పీటర్సన్ గారి ద్వారా మందిరాన్ని ప్రారంభించడానికి దేవుడు కృపనిచ్చాడు. దేవుడిచ్చిన ఈ మందిరంలో చేరి సంఘంగా బలంగా ప్రార్థించటం ప్రారంభించారు. అనేక మంది రక్షించబడి బాప్తిస్మం తీసుకున్నారు. అనేక మంది సువార్తను అంగీకరించారు. సహవాసంగా కూడుకోవటం, ప్రభువు బల్లలో పాలు పంచుకోవటం, క్రిస్మస్లో చేయగలిగిన సాయం చేయటం, సండే స్కూల్ పిల్లలకు ప్రతి సంవత్సరం బహుమానాలు, ప్రతి సంవత్సరం ఘనమైన క్రిస్మస్ వేడుక, ప్రతి సంవత్సరం ఊరంతా భోజనాలు, యూత్ క్రిస్మస్, చిన్న పిల్లల హాస్టల్ పరిచర్య, ప్రత్యేకంగా కరోనా కష్టకాలంలో కూడా అనేక మందికి కడుపు నిండా భోజనం పెట్టగలిగారు ఈ సంఘం. ఇలా చెప్పుకుంటూ వెళితే అనేక కార్యాలు ఈ సంఘం ద్వారా, సేవకుల ద్వారా దేవుడు జరిగించాడు. దైవజనుడైన మోషేలా ఈ సంఘాన్ని నడిపించుకుంటూ తీసుకొచ్చిన పాస్టర్ జార్జ్ లివింగ్స్టన్ గారు వేదాంత విద్యను కంప్లీట్ చేసి రెవరెండ్గా అభిషేకించబడి ఎల్ఎంఎస్ఏ సంస్థకే సెక్రటరీగా బాధ్యతలు చేపట్టి అదే సమయంలో అనేక మందికి దేవుని ప్రేమను చూపిస్తూ, సహాయపడుతూ, దేవుణ్ణి ప్రకటిస్తూ అనేక మంది హృదయాలలో చెరగని ముద్ర వేసి 2022 జనవరి 25వ తారీఖున ఈ లోకయాత్ర ముగించి మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని అని తెలియజేసి పరమునకు చేరారు. ఇశ్రాయేలీలు కనానుకు దగ్గరలో ఉన్నప్పుడు వారి ప్రయాణానికి ఒక ఆటంకం ఏర్పడింది. వారిని నడిపిస్తున్న నాయకుడైన మోషే మరణించాడు. ప్రజలంతా దుఃఖంలో ఉన్నప్పుడు దేవుడే దిగొచ్చి, మీ ప్రయాణాన్ని ఆపకండి, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి అని యెహోషువను ముందుకు నడిపించాడు. వారు తిరిగి వారి ప్రయాణాన్ని ప్రారంభించగలిగారు. అదే రీతిగా దేవుడు ఈ సంఘాన్ని ధైర్యపరిచాడు. దైవజనుల పెద్ద కుమారుడు రాజశేఖర్ 21 సంవత్సరాల వయసులోనే బైబిల్ ట్రైనింగ్ ప్రారంభించి ఎల్ఎంఎస్ఏ సంస్థలో పాస్టర్గా కొనసాగుతూ హైదరాబాద్లో బైబిల్ ట్రైనింగ్ కంప్లీట్ చేసి దేవుడిచ్చిన బాధ్యతను తీసుకొని సంఘాన్ని నడిపించడానికి దేవుడే సిద్ధపరిచాడు.
ఫిబ్రవరిలో 40 రోజులు ఊహించని విధంగా సంఘంలో లెంటు ప్రార్థనలు దేవుడు జరిగించాడు. అనేక మంది ప్రజలను దేవుడు ఆకర్షించాడు. ఈస్టర్ పండుగను అద్భుతంగా సంఘాన్ని ఐక్యపరిచి దేవుడు జరిగించాడు. నెలలో మొదటి ఆదివారం ప్రభు బలలో దేవుని సహాయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రతి నెల మొదటి ఆదివారం సహవాస భోజనాల్లో దేవుని సహాయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రతి నెల 25వ తారీఖున సంవత్సరమంతా ఆల్ నైట్ ప్రేయర్స్లో దేవుని సహాయాన్ని మనం చూస్తూ ఉన్నాం. సండే స్కూల్ పరిచర్య, హాస్టల్ పరిచర్య, సంఘ కార్యక్రమాలు, ఇలా అనేక కార్యక్రమాల్లో దేవుడు సహాయం చేస్తూ వస్తున్నాడు. సేవకులను గణపరచటం, మరీ ముఖ్యంగా ఈస్టర్కి ముందు 10 మంది విశ్వాసులు రక్షించబడి బాప్తిస్మం తీసుకోవటం, ఇలా ఊహించని విధంగా దేవుడు ఈ సంఘం ద్వారా ఆయన తన అదృశ్య హస్తంతో జరిగిస్తున్న కార్యాలన్నీ చూస్తూ ఉంటే దేవుడే ఈ సంఘానికి కాపరి అని ఒప్పుకోక తప్పదు. చివరిగా కరోనా కొన్ని లక్షల మంది ప్రాణాలను తీసుకుంది. వెళ్ళిపోయిన వాళ్ళందరూ చెప్పేది ఒకటే. జార్జ్ లివింగ్స్టన్ గారు మనందరికీ చెప్పేది ఒకటే: దేవుడు తన పనిని ఆపడు. మీకోసం నేను ప్రార్థిస్తున్నా, మీరంతా కలిసి ప్రార్థించండి. ఇదే ఐక్యతతో, ఇదే సహవాసంతో ముందుకెళదాం. ఆయనే మనల్ని మరింత ముందుకు నడిపించబోతున్నారు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు యుగ యుగాలు దేవునికే చెల్లునుగాక. ఆమేన్.